జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర పౌర్ణమి వెనుక ఉన్న పురాణ రహస్యం ఏంటో, చైత్ర పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, చైత్ర పౌర్ణమి సందర్భంగా ఆచరించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో పరిశీలిద్దాం. శ్రీమద్భాగవతాన్ని, మార్కండేయ పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే చైత్ర పౌర్ణమికి సంబంధించి ఒక పురాణ గాథను, పురాణ రహస్యాన్ని చెప్పడం జరిగింది. ఆ పురాణ గాథను, పురాణ రహస్యాన్ని పరిశీలిస్తే కురుక్షేత్రం జరగబోతోందని ముందే తెలుసుకున్న బలరాముడు, శ్రీకృష్ణుడి సోదరుడు, తీర్థయాత్రలు చేయటం ప్రారంభిస్తాడు. అనేక దేవాలయాలు దర్శిస్తాడు. గంగా, యమున, సరస్వతి, త్రివేణి సంగమంలో స్నానాన్ని ఆచరిస్తాడు. అలా అన్ని తీర్థాలలో స్నానాన్ని ఆచరిస్తూ పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ నైమిశారణ్యం చేరుకుంటాడు. అలా నైమిశారణ్యం చేరుకున్న బలరాముడు నైమిశారణ్యంలోకి ప్రవేశించగానే సూత మహర్షి శౌనకాది ఋషులందరికీ కూడా పురాణ కథలు వివరిస్తున్న తరుణంలో నైమిశారణ్యంలో ఉన్నటువంటి 88,000 మంది ఋషులందరూ కూడా శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముణ్ణి చూడగానే లేచి నిల్చొని గౌరవప్రదంగా నమస్కారం చేస్తారు. అయితే పురాణాలు చెప్పేటటువంటి సూత మహర్షి మాత్రం లేచి నిలబడడు. దీన్ని చూసినటువంటి బలరాముడికి తీవ్రమైన ఆగ్రహం కలుగుతుంది. ఎందుకంటే బలరాముడు ఆదిశేషుడి అంశస్వరూపం. బలరాముడు ఎంత గొప్పవాడైనప్పటికీ ఆదిశేషుడిలో ఉన్నటువంటి ఆ రజోగుణం కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. అందువల్ల నైమిశారణ్యంలో మిగిలిన 88,000 మంది ఋషులు లేచి తనకు నమస్కరించి గౌరవం ఇచ్చినప్పటికీ సూతుడు నమస్కరించకుండా ఉండేసరికి బలరాముడికి తీవ్రమైన కోపం వచ్చి తన చేతిలో ఉన్నటువంటి కుశ అంటే దర్భని ఒక కొడవలిగా చేసి సూతుడి మీదకు విసురుతాడు. వెంటనే పురాణ కథలు చెప్పేటటువంటి సూతుడు అక్కడికక్కడే శరీరాన్ని విడిచిపెడతాడు. సూతుడు మరణింపబడ్డాడు అని భాగవతంలో, మార్కండేయ పురాణంలో చెప్పారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా బలరాముడి దగ్గరకు వచ్చి, సూతుడు గురువు స్థానంలో ఉన్నాడు, సూత మహర్షి మాకు పురాణ కథలు చెప్తున్నాడు, వేదశాస్త్రాలన్నీ ప్రమాణంగా తీసుకున్నట్లయితే గురువు స్థానంలో ఉండి పురాణాలు చెబుతున్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా మధ్యలో వస్తే లేచి నిలబడరాదు, కానీ మీరు తమో గుణంతో సూతుడిని సంహరించారు అని పలికేసరికి బలరాముడు ఎంతో బాధపడి, నా శక్తితో సూత మహర్షిని తిరిగి బ్రతికిస్తాను, ఆత్మావై పుత్రనామాసి అన్నట్లుగా ఈ రోజు నుంచి సూత మహర్షిని నా తండ్రి స్వరూపంగా భావిస్తాను, అంతేకాకుండా సూత మహర్షికి ఇంకా ఎక్కువ శక్తులు వచ్చేలాగా చేస్తానని చెప్పి బలరాముడు సూత మహర్షిని తిరిగి బ్రతికించాడని భాగవతంలో, మార్కండేయ పురాణంలో చెప్పారు. అయితే తెలిసి కానీ తెలియక కానీ సూత మహర్షిని కుశ అంటే దర్భ కొడవలితో సంహరించటం వల్ల బలరాముడికి బ్రహ్మహత్యా పాతకం వస్తుంది. ఈ బ్రహ్మహత్యా పాతకం నుంచి ఎలా బయటపడాలని బాధపడుతున్న తరుణంలో బృహస్పతి చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైంది. ఆ రోజు నీవు సముద్ర స్నానాన్ని ఆచరించినట్లయితే నీకున్న బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడవచ్చని బలరాముడితో పలుకుతాడు. వెంటనే చైత్రమాసంలో పౌర్ణమి తిథి రాగానే శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముడు సముద్రానికి వెళ్ళి సముద్రంలో స్నానం చేయగానే బలరాముడికి ఉన్నటువంటి బ్రహ్మహత్యా పాతకం మొత్తం తొలగిపోయిందని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. ఈ విషయాన్ని బృహస్పతి సంహితలో కూడా ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి బృహస్పతి సంహితను ప్రమాణంగా తీసుకుంటే చైత్ర పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానం చేయాలి. బలరాముడంతటి వాడు బ్రహ్మహత్యా పాతకం లాంటి భయంకరమైన పాపం నుంచి బయటపడ్డాడు కాబట్టి సముద్ర స్నానం ఆచరించి ఆ తర్వాత ప్రత్యేకమైన దాన ధర్మాలు నిర్వహించడం ద్వారా చైత్ర పౌర్ణమి సందర్భంగా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే చైత్ర పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఎవరైనా వరాహ పురాణాన్ని దానమిస్తే కూడా విశేషమైన శుభయోగం కలుగుతుందని పౌరాణిక గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. సముద్ర స్నానం ఆచరించండి, వరాహ పురాణం దానం ఇవ్వండి, వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి రకరకాల కామాక్షి స్వరూపాల వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం.
దాంట్లో ధకారో ధరయ, ధకారము ధరణి అంటే ధరించేది, భూమి అనే కాదు ధరించే శక్తి. భూమి కూడా కావచ్చు, అమ్మవారు మహాలక్ష్మి భూదేవే కదా వసుంధరాం అంటున్నా ఇక్కడ ధరయ. అంతేకాదు ఆకారో విరజానది, ఆకారం అంటే విరజానది. విరజానది అంటే గోలోకం దగ్గర ఉన్న దివ్య నది. విరజానది అంటే ఏమిటో తెలుసా? రజము లేని నది, రజస్సు లేనిది. రజస్సు లేదంటే తమస్సు లేదని అర్థం. ఇక్కడ తమస్సు దాటేకే రజస్సు. ఆ తర్వాత శుద్ధ సత్వ భూమిక అని అర్థం. విరజ అంటే శుద్ధ సత్వ భూమిక. త్రిగుణాతీతుడైన పరమాత్మని పొందాలి అంటే నువ్వు త్రిగుణాతీతుడు కాలు. అందుకు రజోగుణ తమోగుణములు పూర్తిగా వదిలేసి అసలు వాటి మిశ్రితం కాని శుద్ధ సత్వగుణాన్ని పట్టుకోగలగాలి. ఆ శుద్ధ సత్వగుణమే పరమాత్మని పొందించేది గొప్ప శక్తి. అందుకే అమ్మవారు శుద్ధ సత్వ రూపిణిగా వచ్చి నిన్ను తరింపజేస్తుంది. అదే విరజ అనే పేరుకి అర్థం. అందుకు నువ్వు నది పేరు అనమాట, అది కాదు. విరజ మాటకి ఇదే అర్థం ఇక్కడ. కనుక ధా రాధలో ధా ధర ఆ విరజ ఇది చెప్తున్నారు. ఈ 4 కలిసి ఆ తల్లి ఇక్కడ. అందుకే రమ, ఆదిగోపిక, ధర, విరజ కలిసి రాధగా అయినది. అంతేకాదు కృష్ణుని యొక్క తేజస్సు నుంచి ప్రధానంగా 4 శక్తులు వచ్చాయి. ఈ 4 ఆయనకు పత్నులుగా చెప్పబడుతుంటాయి. ఈ 4 శక్తులతోనే వ్యవహారం నడుపుతాడు ఆయన. జాగ్రత్తగా వినవలసిన గొప్ప మాట అండి. లీల, భూ, శ్రీ, విరజ ఈ 4 పరమాత్మ యొక్క శక్తులు. ఆయన త్రిగుణాతీతుడైన జగత్తుని నడపడానికి భక్తులను అనుగ్రహించిన శుద్ధ సత్వగుణాన్ని తీసుకుంటాడు ఆయన. అది విరజ. అదేవిధంగా శ్రీహి ఆయన యొక్క శక్తి శ్రీ. ఇంకొకటి లీల, అదొక శక్తి. లోకాన్ని నడపడమే లోకవత్తు లీలా కైవల్యమని బాదరాయణ బ్రహ్మసూత్రం చెప్తోంది. అలాగే భూహు, భూ అంటే అర్థమేం చెప్పాం? ధర, ఉనికి, ఆధారము అయినటువంటిది. కనుక లీల, భూ, శ్రీ, విరజ ఈ 4 ఆయన యొక్క శక్తులను పత్నులు అంటారు. విడివిడిగా చెప్తే ఈ 4 కలిపేసి ఒకటిగా చెప్తే రాధ అంటారు. కనుక రాధ అంటే లీలా, భూ, శ్రీ, విరజ ఈ 4 శక్తుల యొక్క స్వరూపము. ఇది తెలుసుకో. అందుకే ఈ తల్లి శ్రీకృష్ణస్య పరస్యాపి చతుర్థా తేజసో భవత్ లీలాభూ శ్రీశ్చ విరజ చతస్ర పత్న్యేవహి సంప్రలీనాశ్చతా సర్వా రాధాయాం కుంజమందిరే. ఆవిడ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా కుంజమందిరంలో, గోలోకంలో కుంజమందిరాలు ఉన్నాయి. ఆ కుంజమందిరంలో ఈ 4 శక్తులు రాధాదేవిలో లీనమై ఉంటాయి. ఈ 4 దేంట్లో లీనమై ఉంటాయో వాటిని పరిపూర్ణతమ అనాలి. అన్నీ లీనం చేసుకునేదే పరిపూర్ణతమ. అన్నీ లీనం చేసుకునేవాడే కృష్ణుడు. కృష్ణుడు అంటే లీనం చేసుకునేవాడే. లీనం చేసుకునేదే లీల. అది లీల వింటూ ఉంటే లీనమైపోతుంటాం. వాచ్ కూడా చూసుకోం, అంత లీనం చేసుకుంటాడు ఇక్కడ. కనుకనే అన్నీ లీనమై ఉన్నాయి. నేను చెప్పిన శక్తులన్నీ ఆవిళ్ళలో లీనం ఉన్నాయి. ఎన్నెన్ని అవతారాలు ధరించాడో నారాయణుడు అన్నీ ఈయనలో లీనమై ఉన్నాయి. అందుకే పరిపూర్ణతమాం రాధాం తస్మాదాహుర్మనీషిణ. అందుకే బుద్ధున్న వాళ్ళు, నిజమైన బుద్ధున్న వాళ్ళు, గొప్ప బుద్ధున్న వాళ్ళు ఈమెను రాధ అంటారు. ఒక్క రహస్యం చెప్పనా నాయనా? రాధా కృష్ణ ఇది హే గోప ఏ జపంతి పునః పునః చతుష్పదార్థం కింతేషాం సాక్షాత్ కృష్ణోపి లభ్యతే. రాధాకృష్ణ అనే మంత్రాన్ని ఎవరు జపం చేస్తారో వాళ్ళకి ఈ భూమి యందున్న 4 పదార్థాలు లభించడమే కాకుండా సాక్షాత్ కృష్ణుడే దొరుకుతాడయ్యా, ఇంకేం కావాలి అన్నాడు. 4 పదార్థాలని ధర్మార్థ కామ మోక్షములు, చతుర్విధ పురుషార్థములే కాదు, కృష్ణుడే లభిస్తాడు, ఇంకేం చెప్తావు అన్నాడు ఇక్కడ. అంటే మోక్షం కంటే ఇది 4వది అయితే దానికంటే గొప్పది ఇదేదో. అక్కడ సూచనప్రాయంగా అందించాడు గర్గుడు. 4 కంటే గొప్పవాడు కృష్ణుడు, ఆయన దొరికిపోతాడు. అంటే అదేదో గొప్పది ఉందన్నమాట. దాన్ని పంచమ పురుషార్థం అని అద్భుతంగా చెప్పాడు మహానుభావుడు. మనకు అద్వైత సిద్ధిని రచించినటువంటి సిద్ధపురుషుడు ఎవరండి? మధుసూదన సరస్వతి. పంచపురుషార్థం అన్నాడు, అది ధ్వనిస్తుంది ఇక్కడ చూడండి. చతుష్పదార్థం కిం తేషాం సాక్షాత్ కృష్ణోపి లభ్యతే. కనుక మహామంత్రోపదేశం ఇవాళ మనకు జరిగింది. ఎంత భాగ్యం చేసుకున్నామో. రాధా కృష్ణ అంతే. ఇక్కడ అర్ధసహితంగా రాధానామ కృష్ణనామములు గురించి చెప్పారు. ఆహా, ఆనందపడిపోయాడు. ఈ విధంగా జ్ఞానివరుడైన గర్గుడు ఇత్థం గర్గో జ్ఞానివర పూజితో వృషభానున జగామస్వగృహం సాక్షాన్ మునీంద్ర సర్వవిత్ కవి. సర్వవేత్త అయిన కవి, కవి అంటే వేద ఋషి అని అర్థం ఇక్కడ. అలాంటి కవి వెళ్ళిపోగానే విస్మితుడైన వృషభానుడు రాధాకృష్ణ ప్రభావం తం జ్ఞాత్వా ఆనందమయోహ్యభూత్. రాధాకృష్ణ ప్రభావాన్ని విని
ఆనందపరసులైపోయాడు అనగానే బహుళస్తులు అంటున్నాడు, ఇప్పుడు నాకు ఆ రాధాకృష్ణుల వివాహం తెలుసుకోవాలని ఉందయ్యా. ఒక మాట గర్గుడు అటు నందునితోనే తెలియజేస్తాడు, ఇటు వృషభాండుతో తెలియజేస్తాడు. రాధాకృష్ణులు పరిపూర్ణ తములు, అవిభాజ్యులు, ఒకరి నుంచి ఒకరు వేరు కాని వారు. ఈ విషయం మనకి బ్రహ్మ వివృత్తాది పురాణాల్లో చెప్పబడుతూ రాధాకృష్ణులు అభిన్నులు అని చెప్పారు. ఇక్కడ అంటే వేరు కారు, ఒకే తత్వం, అది ఒకటి రెండుగా వచ్చింది కనుకనే వారు ఎవరు ముందు ఎవరు వెనుక అనేది లేదు, ఒకరితో ఒకరు కాదు, ఒక్కరే వారు అనేది ప్రధానమైన అంశం. అలాంటి వారు ఇప్పుడు విడివిడిగా ఆవిర్భవించారు, ఒకరు వృషభాను సుతగా, ఇంకొకరు నంద తనయుడిగా. వారికంటూ వివాహము ఇది అలౌకికమైనటువంటిది. ఇది వాళ్ళు మానవ రూపాల్లో వచ్చినప్పటికీ వారి వివాహం మాత్రం దివ్యమే. కనుక వారి బంధము సాధారణ వైవాహికమైన బంధం కాదు, అది దివ్యం గనక దివ్యమైన వివాహమే జరుగుతుంది అని చెప్తే మీరే చేయించాడని అడిగాడు గర్గాచార్యుని వృషభానుడు. అది నా కృత్యము కాదు, అది పరమేష్ఠియే చేస్తాడు, ఆ సమయం ఏమిటనేది పరమేశ్వరుడే నిర్ణయిస్తాడు అని తెలియజేశారు. ఒకసారి గాశ్చారయన్నందనమంగదేశే సంలాలయం దూరతమం సకాశాత్ కళిందజాతీర సమీర కంపితం నందోపి భాండీరవనంజగామా. ఒకసారి నందుడు పిల్లవాడైన కృష్ణ పరమాత్మని ఎత్తుకుని కాళిందీ నది అంటే యమునా నదీ తీరం నుంచి పెడుతూ కొంచెం దూరంలో ఉన్న భాండీర వనానికి చేరుకున్నాడు. ఇది నిజానికి స్వామి సంకల్పం మాత్రం చేతన అతనికి ప్రేరణ, అది ఆ ప్రేరణతో అటు తీసుకువెళ్ళాడు. కృష్ణేచ్ఛయా వేగతరోథవాతో కృష్ణేచ్ఛయా అను మాట వేశారు. ఇక్కడ జరుగుతున్న ఘట్టమంతా కూడా కృష్ణ సంకల్పం చేత జరుగుతున్నది. అక్కడ తీసుకెళ్లాలన్న బుద్ధి అలాగా, అంతవరకు ప్రశాంతంగా ఉంది. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఈరోజు కొండగట్టు చిన్న హనుమంతుని జయంతి. ఈ సందర్భంగా చిన్నతనంలో హనుమంతుల వారు చేసినటువంటి అద్వితీయమైనటువంటి ఆ యొక్క అమోఘతత్వాన్ని మనసులో నింపుకోవాలి. సూర్యబింబాన్ని పండుగ భావన చేసి ఆయన సూర్యబింబాన్నే ఆహారంగా స్వీకరించడానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఇంద్రుడు వేసినటువంటి ఆ యొక్క ఆయుధం మూలకంగా మరలా భూమిపైన ఆయన తిరిగి రావటం, దేవతలందరూ ఆయనకి అద్వితీయమైనటువంటి బల పరాక్రమాల్ని ప్రసాదించడం కూడా జరిగింది. చిన్నతనంలో చేసేటువంటి చేష్టలు అద్వితీయమైనటువంటి ప్రభావానికి నిదర్శనాలుగా ఉన్నాయి. ఋషుల యొక్క శాపం చేత ఆంజనేయ స్వామి వారి యొక్క శక్తి ఆయనకి తెలియదు. ఎవరైనా సరే ఆయన్ని పొగిడినట్లయితే ఆయన శక్తి ఆయనకు తెలుస్తుంది అనేటువంటి శాప కారణంగా కూడా ఆ బాల్య ఆంజనేయ స్వామి యొక్క లీలల్ని మనం తలుచుకుంటూ హరిహరావతారాయ తుభ్యన్నమోస్తు, ఆగమస్వరూపాయ తుభ్యన్నమోస్తు, అసుర సంహారాయ తుభ్యన్నమోస్తు, అంజనీనందనాయ తుభ్యన్నమోస్తు అంటూ అంజనీదేవి గర్భాన ఉదయించిన ఆ యొక్క చిన్న హనుమంతుల వారికి మనం నమస్కారం చేసుకుంటూ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మన్య సూక్త పారాయణ ఈరోజు ఆచరించినట్లయితే ఇంటిలో ఉండేటువంటి చిన్నపిల్లల అల్లరి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి దేవాలయానికి తీసుకెళ్ళి చిన్నపిల్లల్ని అక్కడ మన్య సూక్తం చేయించి ఆ బొట్టు కనుక పెట్టినట్లయితే వాళ్ళు చేసేటువంటి అత్యధిక అల్లరి చేష్టలు తగ్గుతాయి అని కూడా శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:15. తిథి పూర్ణిమ ఉదయం 7:42 వరకు. నక్షత్రం హస్త సాయంకాలం 5:39 వరకు. వర్జం రాత్రి 2:14 నుంచి 3:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుంచి 10:53 వరకు. మరల మధ్యాహ్నం 2:58 నుంచి 3:47 వరకు. అమృతకాలం ఉదయం 11:18 నుంచి మధ్యాహ్నం 12:59 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకౌరుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం కొండగట్టు చిన్న హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతుడిని పూజించుకోవడం ద్వారా, ఆయన ప్రార్థించడం ద్వారా, ఆలయంలో ఆయన దర్శించడం ద్వారా విశేషమైనటువంటి సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ కార్యక్రమాలు ఏమీ చేయలేని వాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత దయా సింధో ధర్మరక్షాంకురు ప్రభో అనే మంత్రాన్ని జపించుకున్నట్లయితే అసాధ్యమైనటువంటి కార్యాలు కూడా సాధించబడతాయి. మనకు చాలా క్లిష్టం, అది జరిగే పని కాదు అనిపించేవి కూడా సాధించబడతాయి మనం శ్రద్ధగా ఈ మంత్రాన్ని జపించినట్లయితే. గురువారము పూర్ణిమ కలిసి వచ్చిన శుభ సందర్భంలో మనం దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. పూర్ణిమ సందర్భంగా నదీ స్నానం, సముద్ర స్నానం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. మంచి పనులు వెంటనే చేయాలి, ఎందుకంటే కాలం మన కోసం ఆగదు. కన్నులు తెరవని కడు చిన్ని పాపడై పూతని చంపాడు, శకటాసుర భంజనం చేశాడు, తృణావర్త భంజనం చేశాడు, ఆ కరదైత్యుణ్ణి సంహరించాడు, వత్సాసుర కపిద్ధాసుర భంజనం చేశాడు. ఇంతటి మహానుభావుడు మనుష్యుడా, ఏదో మనుష్యుల్లా కనబడుతున్నాడు, కానీ నందుడా నువ్వు అదృష్టవంతుడు, ఆ యశోదా నువ్వు అదృష్టవంతురాలివి. అమ్మ పరమేశ్వరుడు నీ కడుపున పుట్టాడమ్మా, 7 రాత్రులు 7 పగళ్ళు కొండెత్తి పట్టాడు అని వాళ్ళందరూ సంతోషంగా స్తోత్రం చేసి అంతలో మాయ కప్పేస్తాడు. అందరూ సంతోషంగా వెళ్ళిపోయారు. దేవేంద్రుడు గబగబా బయలుదేరి వచ్చాడు. వచ్చి బ్రహ్మదేవుడు చెప్పాడు, లోకంలో ఎక్కడెక్కడ సాధు పురుషులు ఉంటారో, ఆవులుంటాయో, దూడలుంటాయో, ఎక్కడెక్కడ దేవతలు ఉంటారో వాళ్ళందరినీ రక్షించడానికి గోవిందా అన్న నామంతో పట్టాభిషేకం చేయి వెళ్ళి కృష్ణుడికని. ఇంద్రుడు కామధేనువుని వెంట పెట్టుకుని దేవేంద్రుని యొక్క తల్లి అయిన అదితిని వెంట పెట్టుకుని వచ్చాడు. వచ్చి సురభిక్షీరములన్ సురద్వీపమహా శుండాలతానీత నిజ్జరగంగంబువలన్ నిలింపజనని సన్మౌని సంఘంబుతో సురనాథుండ అభిషిక్తు చేసి బలికన్ సొంపార గోవిందుండంచో రణక్రంత విపక్షుతో జజదాక్షున్ సాధు సంరక్షణం. ఆ కామధేనువు ఇచ్చినటువంటి పాలు చేత్తో పట్టుకుని పక్కన కామధేనువు అదితి అందరూ దేవతలు నిలబడగా, గో అంటే ఆవులను కాపాడినటువంటి వాడివి కాబట్టి గోవిందా అన్న నామంతో నీకు పట్టాభిషేకం చేస్తున్నానని కామధేనువు పాలు పోసి పిలిచాడు. 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి సంపాదించుకున్న నామం గోవిందనామం.
గో అంటే శబ్దములకు ఆధారమైన వాడు కాబట్టి గోవింద. కాదు గో అంటే నారములు ప్రాణులకు ఆధారమైన వాడు కాబట్టి గోవింద. గో అంటే సమస్తమైనటువంటి భూమి, ఈ భూమిని కాపాడినవాడు కాబట్టి గోవింద. ఒక్క గోవిందనామానికి ఎన్ని అర్థాలు. కాబట్టి ఆ గోవింద అని పిలిచాడు. ఆ గోవిందనామం అంత గొప్పది కాబట్టి శంకర భగవత్పాదాచార్య స్వామివారు గోవిందనామాన్ని లోకమంతటా ప్రచారం చేశారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని గోవిందనామాన్ని ప్రచారం చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. హరనమ పార్వతీపతయే హర హర మహాదేవ ఇది ప్రచారం చేసిన వారు జ్ఞాన సంబంధనాయనారు, శంకరాచార్యుల వారు కాదు. అది జ్ఞాన సంబంధనాయనారు ప్రచారం చేశారు. గోవిందనామాన్ని శంకరాచార్యుల వారు ప్రచారం చేశారు. ఆ గోవింద మనకి సంస్కారంలో అది అంతర్లీనం అయిపోయింది. అసలు గోవిందనామం పలకకుండా గోవిందేతి సదా స్నానం, ఆఖరికి గోవిందా అని ఒక్కసారి అంటే వాడు స్నానం చేసేసినట్లే. మంచం మీద పడుకుని ఏవీ చెప్పకూడదు. దుస్వప్నే స్మర గోవిందం, దుస్వప్నం వస్తే గోవిందా గోవిందా అనొచ్చు. గోవిందనామం అంతర్లీనం అయిపోయింది మనకి సంస్కృతిలో. అంత గొప్ప నామం, అటువంటి పట్టాభిషేకం. నామ పట్టాభిషేకాన్ని విన్నంత మాత్రం చేత కృష్ణ భగవానుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి కలుగుతుంది. పరమశివుని యొక్క దాతృత్వాన్ని, ఆయన లోకానికి చేసేటటువంటి ఉపకారాన్ని అత్యద్భుతంగా 2 ఘట్టాలలో ఆవిష్కరించారు పోతన గారు భాగవతంలో. 2 ఒకే స్కందానికి చెందినవి కాకపోయినా పార్వతీ పరమేశ్వరుల యొక్క దాంపత్యము మనకి తల్లిదండ్రులుగా ఎలా ఉంటుంది అన్న విషయాన్ని పరమాద్భుతంగా ఆవిష్కరించినటువంటి ఘట్టాలు. ఆమె ఒకానొకప్పుడు దక్ష ప్రజాపతికి కుమార్తెగా వచ్చింది. ఆ వచ్చినప్పుడు దక్ష ప్రజాపతి దాక్షాయిణిని పరమశివుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఏ అవతారంలో ఉన్నా ఆమెకి పతి మాత్రం పరమేశ్వరుడే. ఆమె పరమేశ్వరునికి ఇల్లాలయ్యింది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు. దక్ష ప్రజాపతి కూడా సంతోషంగానే ఉన్నాడు. కానీ ఒక్కొక్కసారి అహంకారం అనేటటువంటి దానికి అవధి ఉండదు. అది ఎట్నుంచి పుడుతుందో, ఎందుకు పుడుతుందో, పుట్టిన అహంకారం ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి తీసుకెడుతుందో చెప్పడం కష్టం. రామకృష్ణ పరమహంస అహంకారం గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తారు. ఎద్దు హంబా అని అరుస్తుంది. బెంగాలీ భాషలో హంబా అంటే నేను అనిటే, నేను అని అహంకరించింది. కాబట్టి ఎద్దుని బతికున్నంత కాలం కొరడా దెబ్బ తింటూనే ఉంటుంది. పుండు ఇక్కడే పుడుతుంది దానికి. ఆ పుండు ఒత్తిగిలించి కాడి పెడతారు. కాడి పెడితే అది నడుస్తున్నప్పుడు ఆ పుండు కాడి కిందకు వస్తూ ఉంటుంది. కాడి కింద పడి నలిగి బద్దలవుతూ ఉంటుంది. నడవలేక బాధపడితే తోక మిలిపెడతాడు. బండి కాడి విప్పితే అమ్మయ్యా అని వెళ్ళి పడుకుంటుంది. కాకి వచ్చి పుండు మీద వాలి పొడుస్తుంది. దానికి తోక ఈ పై మెడ మీదకి అందదు. ఆ తోక పెట్టి గట్టిగా కొడితే పుండు నొప్పి. ఆ కాకిని పోయేట్టు చేద్దామని తల విసిరితే పుండు కదిలిపోయి పోటు. ఆ కాక వెళ్ళదు. మళ్ళీ కాసేపు ఆగితే బండి కడతాడు. ఈలోగా కాసేపు పడుకుందామా, కాకి పడుకోనివ్వదు. ఇంత బాధపడి అందులోంచి నిత్తురు మాంసం కారుతూనే ఉంటాయి. అయినా అది హంబా అండం మానలేదు. నేను అన్న అహంకారం అంత ప్రమాదానికి ఎడుతుంది అని. కాబట్టి ఒక్కొక్కసారి అహంకారం ఎందుకు పుడుతుందో, పుట్టిన అహంకారం అది చిట్ట చివరికి ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుందో మహాత్ములైన వారు కూడా దానికి వశపడిపోయి ఎంతటి ఉద్ధతితో కూడినటువంటి పనులు చేశారో, దాని వలన ఎంత సంకట స్థితి ఏర్పడిందో మనకి ద్యోతకం అయినప్పుడు మనం అలా క్రోధానికి వశులు కాకుండా ఉండవలసినటువంటి అవసరం మనకి బాగా అర్థమవుతుంది. ఒకానొకప్పుడు బ్రహ్మవేత్తలందరూ కలిపి ఒక పెద్ద యజ్ఞాన్ని ప్రారంభం చేశారు. ఆ యజ్ఞం చూడడానికి అందరూ బయలుదేరి వెళ్ళారు. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళారు, పరమశివుడు వెళ్ళాడు. వెళ్ళి ఉచితాసనముల మీద కూర్చున్నారు. అందరూ కూర్చునుండగా చిట్ట చివర దక్ష ప్రజాపతి వచ్చాడు. దక్ష ప్రజాపతి వచ్చినప్పుడు ఆ తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చినా అన్నారు పోతన గారు. సూర్యుడు నడిచొస్తుంటే ఎటువంటి కాంతి ఉంటుందో అటువంటి తేజస్సుతో దక్ష ప్రజాపతి నడిచొచ్చాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
పాండవులలో ప్రభుశక్తి ఉంది, మంత్రశక్తి ఉంది, ఉత్సాహశక్తి ఉంది. వారిలో పెద్దవాడైనటువంటి ధర్మరాజు సామ దాన భేద దండ ప్రయోగాల్లో నిపుణుడై ఉన్నాడు, చాలా నిపుణుడు. ఎప్పుడేం చేయాలో అతడికి బాగా తెలుసు. సమయోచితంగా ప్రవర్తించి తన బలాన్ని, మిత్రులను ప్రయోగిస్తాడు. రోషాన్ని విడిచిపెట్టి శత్రువును జయిస్తాడు. ఇది నా నమ్మకం. ధర్మరాజు ధనంతో శత్రువులను కొంటాడు, మిత్రులను కూడా కొంటాడు, బలాన్ని, సేనను కొంటాడు, తన స్థానాన్ని దృఢం చేసుకుంటాడు. ఇలా శత్రు సంహారం చేయటంలో ధర్మరాజు దిట్ట అయినవాడు, చాలా గట్టివాడు. అశక్యాన్ పాండవాన్ మన్యే దేవైరపి సవాసవైః యేషామర్దే సదా యుక్తౌ కృష్ణ సంకర్షణ ఉభౌ కృష్ణ సంకర్షణ ఉభౌ. ఇంద్రాది దేవతలు కలిసి వచ్చిన పాండవులను ఏమీ చేయలేరు. శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు కూడా వారి పక్షాన్ని అనుసరిస్తున్నారని నేను నమ్ముతున్నాను. కనుక మీరందరూ నా మంచి మాటలను వినండి, అంగీకరించండి, ఆమోదించండి. పాండవులతో మనం సంధి చేసుకుందాం. ఇప్పుడు ఎలా వచ్చామో అలాగే వెనక్కు వెళ్ళిపోదాం. ఈ నగరాన్ని చూడండి, దుర్భేద్యంగా ఉంది, చుట్టూ నీటితో రక్షించబడుతూ ఉంది, 4 వైపులా గడ్డి ఉంది, ధాన్యం ఉంది. ఇక్కడ ఇంధనాలు, రసాలు, యంత్రాలు, ఆయుధాలు కూడా ఉన్నాయి. అంటే అక్కడే ఉన్నారు అన్నమాట వీళ్ళు. ఔషధాలు, తలుపులు, ద్రవ్యగారాలు, ఊకపట్టు మొదలైన వాటిలో ఈ నగరం నింపబడి సమృద్ధిగా ఉంది. ఎక్కడ ఏముందో తెలియటం లేదు. భయంకరమైనటువంటి పెద్ద పెద్ద చక్రాలు, పెద్ద పెద్ద అట్టాలకాలు, ఉన్నత గృహములు, చీలలు, గడియలు, శతఘ్నాలతో నిండి ఉంది కదా. ఈ పురానికి ఇష్టకం, దారవం, మానుషం అనే 3 ప్రాకారాలు ఉన్నాయి. వీటిలో మానుషాన్ని నరగర్భం అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రాకారం లోపల ఉంటుంది. ఇది శ్రేష్టమైన ప్రాకారం. ఇలా ఈ నగరం నగర గర్భం అనేటువంటి ప్రాకారంతో శోభిస్తుంది. ఎంతో పొడవైన సాల వృక్షాలతో రక్షించబడుతుంది. బయట లోపల ఉన్న సేవకులందరూ దానాలతోనూ గౌరవాలతోనూ పూజించబడుతూ ఉంటారు. పాండవులు ముట్టడించబడ్డారు అనే వార్త వినగానే యాదవ వీరులందరూ అస్త్రాలతోనూ శస్త్రాలతోనూ వచ్చి మన మీద పడతారు. ఇటు లోపల నుంచి వాళ్ళు, అటు బయట నుంచి వాళ్ళు. మనం చిక్కుకోపోతాం. రాజులారా, నా ఈ మాటలు మీకు ఇష్టమైతే దుర్యోధనుడికి పాండవులకు సంధి చేద్దాం. నా ఈ అభిప్రాయాన్ని అందరూ అంగీకరించాలని వేడుకుంటున్నాను. రాజులందరూ ఇలా నడుచుకుంటూనే క్షేమం కలుగుతుంది. అందుకే మీకు ఉత్తమ కర్తవ్యాన్ని బోధించాను, మంచి మాటలు చెప్పాను అన్నాడు భూరిశ్రవుడు. ఈ మాటలు విని రాజులు, అవును, ఇవి మంచి మాటలే. స్వయంవరం పూర్తి అయిపోయింది. ద్రౌపది పాండవులకు పెళ్లి చేసుకుంది. మనం వచ్చిన పని పూర్తి అయింది. ఇక మనకిక్కడ పని లేదు కదా అనుకుంటూ తమ దేశాలకు తిరిగి వెళ్ళారు. ద్రౌపది అర్జునుడిని వరించటాన్ని చూసి దుర్యోధనుడి మనస్సు ముక్కలైపోయింది. అశ్వత్థామ, శకుని, కర్ణుడు, కృపులతో కలిసి బాధపడుతూ రాజధానికి తిరిగి వెళ్ళసాగాడు. ఏంటి ఇట్లయిపోయింది, కొనాక అర్జునుడే ద్రౌపదిని పెళ్లి చేసుకున్నాడే అని కుమిలిపోతూ దారి పొడవునా ఆ గుర్రం మీద పడి ఏడిచి వెళ్ళాడు. దారిలో దుశ్శాసనుడు అన్నగారి వద్ద వచ్చి సిగ్గుపడుతూ మెల్లగా ఇలా అన్నాడు, అన్నా, అర్జునుడు బ్రాహ్మణ వేషం వేసుకొని ఉన్నాడు, అందుకే ద్రౌపదిని పొందాడు, లేకపోతే పొందేవాడు కాదు. వేషం వేసుకొని ఉన్నాడు కాబట్టి మనం ఎవ్వరము అతన్ని గుర్తుపట్టలేకపోయాం. నేను వారి అదృష్టం గొప్పదని భావిస్తున్నాను. పురుష ప్రయత్నం దైవం ముందు నిరర్థకమైంది కదా, ప్రయోజనం లేనిది కదా. పాండవులు ఇంకా జీవించున్నందువల్ల మన పురుష ప్రయత్నం నిరర్థకమైంది అన్నాడు. వారు ఇలా మాట్లాడుకుంటూ పురోచనుని నిందిస్తూ ఆ పురోచనుడు చేసిన పని ఇదంతా కూడా
సరిగా మంట పెట్టలేవాడు. వాడు కూడా ఉంటే కదా, మంట పెట్టింటే బాగుండు. అసలు నిద్రపోయేదే మత్తు తిరిగి ఉండొచ్చు, అదే ఉండొచ్చు. నువ్వు పురోచనుని బూది నువ్వేగా తీసుకుంది, అవును నేనే తీసుకుంది, ఏం చేస్తావు? నిందిస్తూ దీనులై దుఃఖిస్తూ హస్తినాపురానికి ముఖాలు పేల ముఖాల్లాగా వేసుకొని బాగా నూనె తాగిన ముఖాల్లాగా వెళ్ళారు. పాండవులకు ద్రుపదుడితో బంధం ఏర్పడిందని కౌరవులు ఎంతో భయపడ్డారు. ఇష్యూ ఒకటి అనుకుంటే ఇంక రెండైపోయింది వీళ్ళకి. దృష్టద్యుమ్నుడు, శిఖండి ఇతర ద్రుపద కుమారులను తలుచుకొని ఎంతో వణికిపోయారు. వాళ్ళంతా అది ఏంటి ఏమేమవుతుందో తెలీదు. కౌరవులు అవమానం పాలై సిగ్గుపడుతూ ఉండటాన్ని చూసి విదురుడు మనస్సులో సంతోషించాడు. అదే కదా కావాల్సింది వాడికి. ధృతరాష్ట్రుడికి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు, మహారాజా, మన అదృష్టం కొద్దీ కౌరవ వంశం నాశనం కాలేదు, వృద్ధి చెందుతుంది అన్నాడు. ధృతరాష్ట్రుడు వెంటనే ఆహా ఎంత అదృష్టం, ఎంత సౌభాగ్యం అన్నాడు. అసలు విషయం తెలియక ద్రౌపది దుర్యోధనుణ్ణి వరించింది అని అనుకొని మురిసిపోయాడు. వంశం అభివృద్ధి అవుతుంది అని చెప్పాడు వెళుతూనే. వాడు వేరే అర్థంతో చెప్పాడు. అంటూనే గుడ్డివాడికి ఆనందమో ఆనందం, మురిసిపోయాడు. ద్రౌపదికి ఆభరణాలు పెట్టండి, త్వరగా తీసుకొని రా అని విదురుని ఆజ్ఞాపించాడు. ద్రౌపదిని తీసుకొని రాండి అని దుర్యోధనుని ఆదేశించాడు. తీసుకొని రా నా దగ్గరికి. వెంటనే విదురుడు వెనుక నుంచి చెప్తున్నాడు, మహారాజా కంగారు పడకండి, ఇదేంటి ఇంత కంగారు పడుతున్నారు మీరు? కొత్త చీరలు తీసుకురండి, పిండి వంటలు చేశారా, ఆర్తులు తీసుకురండి, కోడలికి ఆర్తి చేయటానికి. ఏది నీ భార్యని తీసుకురా. దుర్యోధన అంటూ గట్టి గట్టిగా అరుస్తుంటే వెంటనే విదురుడు వచ్చాడు. వెనుక నుంచి వచ్చి, మహారాజా కంగారు పడకండి, ఎందుకంటే ఇట్లంటేనే ఆయనకు మెలకువ, లేకపోతే మెలకువ కాదు, కొంచెం చెవుడు వేరే ఉంది. మహారాజా కంగారు పడకండి, ద్రౌపది దుర్యోధనుడిని వరించలేదు, పాండవులను వరించింది. పాండవులు క్షేమంగా ఉన్నారు, ద్రుపదుడి చేత గౌరవించబడుతూ సుఖంగా ఉన్నారు. స్వయంవరంలో పాండవులు బంధువులను కలుసుకున్నారు, వారి సైనిక శక్తి బలపడింది, ఇంకా ఎంతోమంది శ్రేయోభిలాషులు కలుసుకున్నారు అన్నాడు. వెంటనే ధృతరాష్ట్రుడు తన ముఖాన్ని కింద పెట్టుకొని ముఖ కవళికలు కనిపించనీయకుండా మార్చుకున్నాడు. ముఖ కవళికలు తను కనిపించుకోకుండా మార్చుకున్నాడు. ఏదో దగ్గు వచ్చినట్టుగా రుమాలను అడ్డం పెట్టుకొని పక్కకు తిరిగాడు. అని అంటూ ఎంతో అదృష్టం, ఇంత అదృష్టం అన్నాడు. ఇంత అదృష్టం, పాండవులు బ్రతికే ఉన్నారనే వార్త చెప్పినందుకు నీకు శుభం కలుగుగాక అని లోపల ఒకటి అంటున్నాడు. నీకు శుభం కలుగుగాక గట్టిగా అన్నారు. శుభం కలుగుగాక, మంచి వార్త చెప్పావు. కుంతి పరమసాధ్వి, పాండవులు ద్రుపదుడితో సంబంధం పెట్టుకోవటం మన వంశానికి తగినదే కదా. అతడు కూడా గౌరవించదగినవాడు, వశువంశంలో జన్మించినవాడు, తపోవిద్య వ్రతాల్లో గరిష్ఠుడు, రాజుల్లో గొప్పవాడు. అతడి పుత్రులు పౌత్రులు కూడా నిష్ఠావంతులు ఉన్నట్టుండి పొగుడుతున్నాడు. అతడి బంధువులు బలవంతులు. నిజానికి పాండురాజుకు గల పుత్ర ప్రేమ కంటే నాకే పాండవులపై ప్రీతి ఎక్కువ తెలుసా? నాకెంత ప్రేమ వాళ్ళకి పెళ్ళయిందని ఎంత ఆనందపడుతున్నా నేను. నా ఆనందం చెప్పటానికి వీలైనట్టుగా ఉంది. నా ఆనందం నోటి మాట రావటం లేదు. నాకు ఆనందం చెప్పటానికి నేను ఏం చేస్తూ నాకు అర్థం కావటం లేదు ఎక్కువ చెప్పుకోవటానికి అని లోపల ఏడుపు. నా మనస్సులో వారి పట్ల నిండుగా ప్రేమ. ఆ ప్రేమ నేను చెప్పలేను. ఆహా ధర్మరాజా, ఆ చిన్నపిల్లడు నకుల సహదేవ్, ఎంత ఆనందం. ఆ పిల్లల గురించి మాట్లాడుకుంటున్నారు. సంపదలను కోల్పోయిన రాజు బంధువులతో కూడిన ద్రుపదుడిని మిత్రుడిగా పొందితే చాలు, అతడు సుఖంగా జీవిస్తాడు అన్నాడు. విదురుడు, మహారాజా చిరకాలము నీకు ఇలాంటి బుద్ధి స్థిరంగా నిలుచుగాక
అని తన భవనానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడూ నీకు ఇదే బుద్ధి ఉన్ని, పైకి మాత్రం ఉంది, లోపల లేదు, నాకు తెలుసులే అని అంటూ, లోపల పైన రెండూ ఉంటే మహారాజా బాగుంటుంది, ఎంత చెప్పినంతలే వస్తానులే అని మూర్ఖుడు అని వెంటనే వెళ్ళిపోయాడు. వెంటనే దుర్యోధనుడు, కర్ణుడు ధృతరాష్ట్రుడికి పక్కకు చేరి ఇలా అన్నారు, మహారాజా, విదురుడు ఉన్నాడని మేము ఇంతవరకు మాట్లాడలేదు. విదురుడు వెళ్ళిపోయాడా? వెళ్ళాడు. రండి రండి, దగ్గరికి రండి, దగ్గర రండి, కూర్చోండి, నన్ను ముట్టుకొని కూర్చోండి, దగ్గర కూర్చోండి. నువ్వేనా? నువ్వు దుర్యోధనుడు? దగ్గరికి రా. ఇంతవరకు మేము మాట్లాడలేదు, దోషాలను మీతో చెప్పలేదు. ఇప్పుడు ఏకాంతం దొరికింది, ఎవరు లేదు ఇక్కడ, కనుక మీ దగ్గరకు వచ్చాం. మీ మనస్సులోని కోరికను చెప్పండి. పాండవులు మన శత్రువులు, మీరు వారి శ్రేయస్సే మన శ్రేయస్సుగా భావిస్తున్నారు. పైగా విదురుల వారి ఎదుటే మన శత్రువులను పోడుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు? ఓ పుణ్యమూర్తి, మనం చేయవలసిన పని వేరు, మీరు చేస్తున్న పని వేరు. పాండవుల శక్తిని తగ్గించటమే మనం చేయవలసిన అసలు పని. సమయానికి తగినట్లుగా మనం ఆ పని చేయాలి. ఆ పని విషయం గురించే మాట్లాడాలి. పాండవులు చూసుకోండి, ఎవరు రాలేదా చూసుకో. ఎవరు రాలేదు? విదురుడు రాలేదు కదా. విదురుడు తన భవనానికి వెళ్ళిపోయాడు. ఇంకా ఒకపారి వెళితే రాడు కదా, అంతేనా? వెళ్ళిపోయాడా? మంచి పని. వాడి నుంచే నాకు ప్రాబ్లం వచ్చింది పెద్దగా. సరే వెళ్ళిపోయాడులేండి. పాండవులు మనల్ని, మన బంధువులను, పుత్రులను, మన బలగాన్ని నాశనం చేయకుండా కాపాడుకోవాలి. మన వాళ్ళను ఎవరు వాళ్ళు ఏమి చేయకూడదు, అది కాపాడుకోవాలా. మనం చూసుకోండి, వాళ్ళకి బలం ఎక్కువ ఉన్నట్టుని చూస్తే వారి నుండి అందరినీ మనం కాపాడుకోవాలి. మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మనం కాపాడుకోవాలి, మనం కాపాడుకోవాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. దుర్యోధనులు ధృతరాష్ట్రి పక్కకు చేరారు. పక్కలో కూర్చున్నారు, అటు ఇటు. దుర్యోధనుడు, కర్ణుడు కూర్చున్నాడు. కర్ణుడు ముందు కూర్చున్నాడు. దుర్యోధనుడు కర్ణుడు ఇద్దరు కూడా పక్క కూర్చున్నారు. పక్కన కూర్చున్నాను. శత్రువులైన పాండవుల గురించి మళ్ళీ చెప్పేసరికి ధృతరాష్ట్రుడు తన మనస్సులోని మాటను ఇలా బయట పెట్టాడు. అంతవరకు పెట్టాడు. ఇప్పుడు అహమప్యేవమేవైతత్ చికీర్షామి యథా యువాం వివేక్తుం నాహమిచ్ఛామి త్వాకారం విదురం ప్రతి. మీతో ఏకీభవిస్తున్నాను. మీ మనోభావాలు నా మనోభావన ఒక్కటే. ఏంటి మన ముగ్గురు మనోభావాలు ఒకటే. నేను విదురుడికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాను. ఎందుకంటే విదురుడి ఎదురుగా మనం ఆటలాడకూడదు కదా. అందుకని విదురుడి ఎదుట పాండవులనే పొగుడతాను ఎప్పటికీ. మీరేమనుకోకూడదు. మాకు తెలుసులేనన్న, నువ్వు చేసే పని అంతా మాకు తెలుసు. పాండవుల గురించే మాట్లాడతాను. నన్ను విదురుడు అనుమానించకుండా ప్రవర్తిస్తాను. నా చేష్టలను నా మాటలను అదుపులో ఉంచుకుంటాను. తెలుసా దుర్యోధన, అసలు నువ్వు మనస్సులో ఏమనుకుంటున్నావో చెప్పు. కర్ణ, నువ్వు కూడా మనస్సులో ఏమనుకుంటున్నావో చెప్పు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఇలా చెప్పాడు, నాన్నగారు, శత్రువులను తొలగించుకునేటువంటి విషయంలో మనకు విశ్వాసంగా ఉండేవారి సహకారం తీసుకోవాలి. వారి ద్వారా మన కార్యాన్ని చక్కబెట్టుకోవాలి, సాధించాలి. ముందు కుంతీపుత్రులను, మాద్రీపుత్రులను విడగొట్టాలి. అన్నదమ్ముల మధ్య భేదభావాన్ని కలిగించాలి, కలహం పుట్టించాలి, గొడవలు కల్పించాలి. ధనరాశులను కుమ్మరించి ద్రుపదుడిని అతడి కుమారులను వశం చేసుకోవాలి. నెమ్మదిగా మంత్రులను లోపరుచుకోవాలి. వారందరూ ధర్మరాజును విడిచిపెట్టేలాగా చేయాలి. ద్రుపదుడు తన నగరం నుంచి పాండవులను తరిమి కొట్టేలా మనం చేయాలి. లేదంటే బ్రాహ్మణుల చేత పాండవులకు, ఓ పాండవులారా, మీరు పాంచాల రాజ్యంలోనే ఉంటే మంచిది, ద్రుపదుడి వద్ద నుంచి కదిలితే మీకు మంచి జరగదు, అన్నీ అశుభాలే జరుగుతాయి అని చెప్పించాలి. ఓ పాండవులారా,
మీకు హస్తినాపురంలో ఉండటం హానికరం, కలిసి రాదు అని బ్రాహ్మణులు ఒక్కొక్క రీతిలోనూ విడివిడిగా అంటే ఇక్కడికి రాకూడదు అని వాళ్ళు అంతే. వాళ్ళ అసలైనది తిప్పలేంటంటే వాళ్ళ అన్ని ధనకనక వస్తు వాహనాదులతో సైన్యంతో కదిలొచ్చి ఇక్కడ ఉంటే మన గతి ఏమిటి అని అందరూ భయపడతా అన్నారు. అందుకని వాళ్ళలో మనం పోట్లాడి పెడితే బాగుంటుంది. అక్కడుండే బ్రాహ్మణులతోనే చెప్పించాలా, మీరు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉంటే మీకు శ్రేయస్సు, అక్కడ వెళితే మీకు కష్టమవుతుందని చెప్పించాల. ఆ మాటలకు పాండవులు భయపడాలి. పాంచాల దేశ వాసమే మనకు మంచిదని అనుకునేలాగా చేయాలి. ఇదంతా మనం పంపేటువంటి బ్రాహ్మణుల శక్తి మీదే ఆధారపడి ఉంటుంది. అక్కడే ఉంటారు. ఆ పాంచాల రాజు ద్రుపదుడు వాళ్లను వెళ్ళగొట్టేటట్టు చేయాలి. ఇది చూడండి, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలా. ఈ మధ్యలో 5 మందికి 3 వేరే 2 వేరే చేయాలి. వీళ్ళు చూడండి, వారు ఉపాయాలు చెప్పటంలో నిపుణులై ఉండాలి. మనం పంపించేటువంటి బ్రాహ్మణులు నేర్పురులై ఉండాలి. ఇలా వారు పాండవుల వద్ద నివసిస్తూనే పాండవులలో భేదభావం పుట్టేలాగా చేయాలి, అక్కడే ఉండేటట్టు చేసేసేయాల. లేకపోతే ఇంకొక ఉపాయం ఉంది, దాన్ని అమలు చేసినా పర్వాలేదు. ద్రౌపది పాండవులను మర్చిపోయేలాగా చెయ్యాలి. ఈ ఉపాయం అమలు చేయటం చాలా తేలిక, ఎందుకంటే ఆమెకు భర్తలు ఎక్కువ. అందుచేత లేనిపోనివి చెప్పి ఆమెకు భర్తలపైన అసహ్యం కలిగించాలి. అప్పుడు మన పని సానుకూలమవుతుంది. ఇది బాగుంది కదా, పూర్తి అయిపోతుంది. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది. భీమసేనస్య వారాజన్ ఉపాయ కుశలైర్నరైః మృత్యుర్విధీయతాం ఛన్నైః మృత్యుర్విధీయతాం ఛన్నైః సహితేషాం బలాధికః సహితేషాం బలాధికః. ఓ రాజా, మన సమర్థులైన యోధులు మొదటిగా భీమసేనుణ్ణి వధించాలి. ఎందుకంటే పాండవులందరిలోనూ అతడే బలవంతుడు. మొదట వాడిని చంపేసేయాల. భీముడు అండ చూసుకొని ధర్మరాజు మనల్ని మొదటి నుంచి లెక్క చేయటం లేదు కదా. ఆ వీరుడే, ఆ శూరుడే పాండవులకు దిక్కై ఉన్నాడు. భీముణ్ణి చంపితే పాండవులు నిరసించిపోతారు. వారిలో ఉత్సాహాలంతా నశించిపోతాయి. అప్పుడు వారు రాజ్యం మీద ఆశ వదులుకుంటారా? రాజ్యానికై వెంపర్లాడరు. కనుక భీముడొక్కడే వారందరికీ కూడా అండ అని గమనించు. భీముడు సహాయం ఉంటే అర్జునుడికి యుద్ధంలో తిరుగుండదు, బలం పెరిగిపోతుంది. అర్జునుడిని ఎదిరించేవాడే ఉండడు. అదే భీముడు మరణిస్తే అర్జునుడు కుప్పకొలిపోతాడు. మన కర్ణుడికి గల బలంలో 4వ వంతు బలానికి కూడా అర్జునుడు సాటిరాడు. కర్ణుడి ముందు అర్జునుడు గడ్డిపరక వంటి వాడవుతాడు, ఎగిరిపోతాడు అంటుండి గుడ్డివాడు సంతోషపడుతున్నాడట. ఏం సంతోషపడుతున్నాడు? బోసి నవ్వుతూ పండ్లు ఎగిలిగించుకుంటూ ఆ కళ్ళు లోతుగా వికారంగా కనపడుతూ పైన వికారంగా ఒక కిరీటాన్ని పెట్టుకుంటూ వికారమైనటువంటి అలంకారం చేసుకొని కర్ణకుండలాలు వేసుకొని నెవ్వుతూ ఉన్నాడట. విచిత్రంగా ఉన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.